హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మా చిన్నోడు కళ్ళల్లోంచి నీళ్ళైతే ధారలా గారుతున్నాయి. ఎందుకో తెలుసా? స్కూల్‌కి వెళ్ళనని ఏడుస్తున్నాడేమో అనుకోకండి. అన్నయ్య అంటే మా పెద్దోడు ఔటింగ్‌కెళ్తున్నాడండి. అయితే ముందు అన్నయ్య ఎళ్ళిపోతున్నాడు, నేను ఎళ్ళట్లేదని ఒకటే ఏడుపనమాట. ఎన్ని సార్లు చెప్పినా అన్నయ్య ఎళ్ళిపోతున్నాడు, అన్నయ్య ఎంజాయ్ చేస్తున్నాడు, నేను చేయట్లేదు. టీచరేమో మండే అని చెప్పింది, నువ్వేమో వెనస్‌డే అంటున్నావు అని ఏడుస్తున్నాడనమాట. అంటే టీచర్లు ఫస్ట్ వచ్చేసి మండే అన్నారండి. తర్వాత టైమింగ్స్ మారినియనమాట. సో, ఇప్పుడొచ్చేసి పిల్లలు పొద్దున్నే నేనైతే కొంచెం తొందరగానే లేచాను. ఎందుకంటే స్నాక్స్ అవన్నీ కూడా స్నానాలు చేసి అరేంజ్ చేసి 7:30 కల్లా స్కూల్లో ఉండాలనమాట. వీళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్, ఫోర్త్, థర్డ్ క్లాస్ వాళ్ళు. ఔటింగ్ వచ్చేసి గ్రీన్ రిసార్ట్ అని మనకి కొంచెం ఆహ్, సరౌండింగ్ ఏరియాస్‌లోనే ఉంటదనమాట. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తోటి. అయితే పిల్లల్ని లైన్‌గా పెట్టి ఇన్‌స్ట్రక్షన్ చెప్తా ఉన్నారనమాట. సో, మీరక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఒకే దిక్కునుండాలి. అది ఇంగ మా వాడు చూడండి హాయ్ చెప్తున్నాను నేను చూస్తున్నానని. వీడియో తీయటానికి లోపలికెళ్ళాననమాట. సో, నన్ను చూసి ఇంకా చాలామంది కూడా లోపలికొచ్చారు. ఇంకా మమ్మల్ని అందరిని చూసి ఇంకా టీచర్లు, సార్ ఏమన్నారంటే కొంచెం బయటికెళ్ళిపోండి, ఇంకా పిల్లలు వెళ్ళిపోతారని చెప్తే ఇంకా బయట నిలబడ్డాం వచ్చి. ఇంగని ఎంత యాక్టివ్‌గా ఉన్నారంటే అసలు మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదండి. వాళ్ళ ఆనందం. నిజంగా పిల్లలతో ఔటింగ్ వెళ్తే అది హ్యాపీనెస్సే వేరే ఉంటది. అందుకనే నేనైతే ఇద్దరిని ఎప్పుడు ఔటింగ్ అన్నా కూడా నేను ముందే ఉంటాననమాట. చిన్నప్పుడైతే నాకు వాళ్ళు పంపియకపోతే చాలా ఏడ్చేసేదాన్ని. అయినా సరే ఎలాగైనా సాధించేసేదాన్ని. కానీ తమ్ముడే ఏం పట్టించుకునేవాడు గాదు. వాడు ఒకసారి వెళ్ళేవాడు, ఒక్కొక్కసారి వెళ్ళేవాడు కాదు. నేనైతే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఏడ్చి మరీ ఎళ్ళేదాన్ననమాట. అదొక ఎంజాయ్‌మెంట్ అండి. మనం తీసుకువెళ్ళాలంటే తీసుకెళ్ళొచ్చు. పేరెంట్స్‌తో ఒకలా ఉంటుంది, ఫ్రెండ్స్‌తో ఒకలా ఉంటుంది. సో, అందరూ గూడా మంచిగా చక్కగా వీడియోస్ తీస్తున్నారు. ఇంగోండి మా వోడు ఎళ్తున్నాడు చూడండి అక్కడ చెయ్యి పట్టుకొని ఫ్రెండ్స్ పిల్లలంతా కూడాని. అయితే నేను షూట్ చేసే కెమెరా తీసుకెళ్ళలేదనమాట. మొబైల్ తీసుకెళ్ళాను. మామూలుగా అంటే కెమెరా అంటే నేను వీడియో షూట్ చేయడానికి వేరే కెమెరా ఉంటుంది. అది తీసుకెళ్ళలేదు. ఇంట్లో పెట్టేసి మామూలుగా ఫోన్ మాట్లాడతాను కదా! అది తీసుకెళ్తే దాని మెమరీ ఫుల్ అని చూపించింది. వీలైనంత వరకైతే తీశాను. చూడండి మా వోడు ఎంత యాక్టివ్‌గా ఉన్నాడో. ఫస్ట్‌లో ఉన్న గ్రీన్ కలర్ ఏసుకొని. వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ జిగిరి దోస్తులండి బాబు. చాలా అంటే చాలా దోస్తులనమాట. ఏమనంటే చాలు ప్రీతం, చార్విక్, మోక్షిత్ అనుకుంటూ ఎప్పుడు గూడా వీళ్ళ పేర్లే అనండి. సో, అలాగా ఇంగ మా వారు కూడా వస్తున్నారు వెనకాలే. స్కూల్ బస్ దాకొచ్చి వాళ్ళకి బాయ్ చెప్పి, మా వాడికి చిన్నోడికి ఓదార్పు యాత్ర చేసి స్కూల్‌లో డ్రాప్ చేసొచ్చాను. సో, మండే అండి ఇది. మండే వ్లాగు. నాకు కూడా కొంచెం బాగా నీరసం వచ్చేసిందనమాట. 2 డేస్ నుంచి ఆలోచించి నేను ఏదైనా 2 డేసే ఉంటదండి. అంతకు మించి ఎక్కువ ఉండదు. నేను ఎక్కువ 2 డేస్ వరకైతే మొత్తం ఫుల్‌గా ఆలోచించేసి బ్రెయిన్ అంతా చెడగొట్టుకుంటాను. థర్డ్ డే యాక్టివ్ అయిపోతాను. సో, అలాగే ఈరోజు కూడా యాక్టివ్ అయిపోయాను. ఏం తెచ్చానంటే మార్కెట్ నుంచి ఏం తెద్దామన్నా సరే ఏదొక్క కూరగాయలు తిన్న కూరగాయలే ఉంటున్నాయి. ఇంకా కార్న్స్ తెచ్చాను. స్వీట్ కార్న్స్ పిల్లలకి స్నాక్స్‌లోకి పెడదామని చెప్పేసి. తర్వాత టమాటాలు లాస్ట్ వీక్ తీసుకురాలేదు. ఎందుకంటే మన ఛానల్‌లో ఒక సిస్టర్ చెప్పారు. "ఏంటక్క మీరు టమాటాలు ఎక్కువ తినేస్తున్నారు, ఎక్కువ వాడకనని." సరే అని చెప్పేసి ఒక వీక్ ఆపేద్దామని చెప్పేసి ఆపేసాననమాట. 1 ½ కేజీ తెచ్చాను. కేజీ 20 రూపీసు. ఇంకా సడెన్‌గా బీపీ డౌన్ అయిపోయిందేమోనండి. సడెన్‌గా నీరసం వచ్చేసిందనమాట. ఎందుకంటే 2 డేస్ నుంచి ఆలోచించేసి నేను ఇంత సన్నగా ఉండటానికి, ఇంత మొహం పీక్కుపోవడానికి ఇదే కారణం అనమాట. అందుకని మళ్ళీ నా మైండ్‌ని డైవర్ట్ చేసుకొని, ఇప్పుడైతే మైండ్ ఫ్రెష్ అయిపోయింది. ఇంకా మా వారు ఆఫీస్‌కి ఎళ్ళినప్పుడు, స్కూల్‌కెళ్ళినప్పుడల్లా అలా ఒక రౌండ్ ఏసుకొస్తున్నాడు. ఎక్కడ మనకు నచ్చిన దొరుకుతుందా అని. సో, కంపల్సరీగా మీరన్నట్టు మంచిది దొరికితే చాలా అదృష్టం అనుకోవాలి. మంచిదంటే ఇంకా మనకి అంత అనుకూలంగా ఉండేది దొరకాలనమాట. మంచి వాళ్ళకి మంచే జరుగుతదని మీరు చెప్తూ ఉంటున్నారు కాబట్టి చూద్దాం. ఎక్కడి దాకా వస్తదో. ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను మంచిది దొరికినా, ఎలాంటిది దొరికినా కూడా. ఇడ్లీ పిండి తీసుకొచ్చానండి. రుబ్బలేదనమాట. ఇడ్లీ పిండి తీసుకొచ్చి ఇంకా లోపల ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇదొచ్చేసి మార్నింగ్ వ్లాగు. మార్నింగే లేచిపోయాననమాట. 5:30, 5:45కి. ఎందుకంటే ఔటింగ్ అని చెప్పాను కదా! చిన్నోడికైతే లంచ్ పెట్టాలి, స్నాక్స్ పెట్టాలి. పెద్దోడికైతే జస్ట్ ఒక బిస్కెట్ ప్యాకెటే పంపించండి. రిసార్ట్ కదా! అక్కడే స్నాక్స్ ఉంటాయి, అక్కడే లంచ్ ఉంటది అని చెప్పేసి 900 అండి. గ్రీన్ రిసార్ట్ అని తీసుకెళ్లారు. బావుందంట. ఎంజాయ్ చేశారంట. బండి మీద ఉన్నంత సేపు ఒకటే చెప్పడం. అమ్మ ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. స్విమ్మింగ్ దగ్గరంట, ప్రతి చోట చెప్తుందనమాట. నూడిల్స్ పెట్టారంట. చికెను చికెన్ లాలీపాప్స్ పెట్టారంట. ఆలు కర్రీ అంట, బిర్యానీ అంట, ఏదేదో చెప్పారు. "మీరన్నీ తినేసార్రా" అంటే, "కొంచెం కొంచెం తిన్నామమ్మా మేము బాగా ఎంజాయ్ చేశామమ్మా. ఫుల్ హ్యాపీగా ఉన్నానమ్మా నేను." ఆళ్ళు చెప్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే, పిల్లలందరూ హ్యాపీగానే ఉన్నారులెండి. సో, మనం ఇంత కష్టపడింది వాళ్ళ కోసమే కాబట్టి, నేనైతే అస్సల పంపించనని మాటైతే రాదు. పంపిస్తాను.
ఎవ్రీ ఇయర్ పంపిస్తాను. చిన్నోడు కూడా డబ్బులు కట్టేసాను. వాడికి ఔటింగ్ ఉంది. సో, వాడు కూడా వెళ్తాడు. వాడు వచ్చిన తర్వాత ఇంక నా చెవులు పగిలిపోతాయనమాట. ఇంక చెప్తానే ఉంటాడు. ఇంక మనం వింటానే ఉండాలి. వినకపోతే అమ్మ, అమ్మ అని గెడ్డం పట్టుకొని ఇలా లాగుతా ఉంటాడు. నన్ను చూడు, నేను చెప్పేది విను అని. ఇప్పుడొచ్చేసి డ్యాడీకండి హెల్త్ బాలేదని చెప్పాను కదా! మెడ నరాలు అరిగిపోయినియి. అదే ఎముకలు అరిగిపోయినాయని చెప్పాను కదా! పెద్ద స్కానింగ్ చేయమన్నారు. మేమెళ్ళిన రోజున ఏంటంటే సండే వెళ్ళొచ్చి చూసొచ్చాం కదా! అయితే అదే 1 వీక్ పడుతుందని చెప్పారు. తర్వాత చేశారు. డాక్టర్ లేరని చెప్పేసి ఇంకా ఒక రిపోర్ట్ రావాలి, 2 రిపోర్ట్ రావాలని చెప్పేసి అలాగా చాలా రోజులయిపోయిందనమాట. అదే రిపోర్ట్స్ రావడానికే. మా సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేదు. అయితే ఏం జరిగిందంటే మామూలుగా ఏమన్నారంటే ఎక్స్‌రే తీస్తే కింద హ్మ్. ఎముక అదే ఏమంటారు? వెన్నుపూస కింద చీమో లేదంటే ఏదో వాటరున్నాయి. సర్జరీ చేయాల్సొస్తది. అడ్మిట్ అవ్వాలి అని అన్నారనమాట. నేను చాలా బెంగ పెట్టేసుకున్నానండి. మళ్ళీ ఆపరేషన్ అంటే పాపం రెస్ట్‌లు తీసుకోవాలి. వాళ్ళేమో ఎప్పటికప్పుడు పని చేసుకొని సంపాదించుకుని మామూలు డైలీ కూలీ టైప్ అనమాట. తమ్ముడికి జాబ్ కూడా కాదు కదా! మరి అంత పెద్ద జాబ్ ఏం కాదు. 10థ్ క్లాస్ వరకే చదువుకున్నాడు. అప్పటి రోజుల్లో సతాయించేసాడండి మా వాళ్ళని. చదువుకోమంటే అస్సలు చదువుకునేవాడు కాదనమాట. దానివల్ల చదువు అస్సలు రాలేదు. నేను చదువుకునేదాన్ని. మా తమ్ముడికి చదువు అనేది అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దానివల్ల జాబ్‌లు కూడా అంత ఇదిగా రాలేదు. మామూలుగా మార్కెటింగ్ అనమాట. ఇంకా సంవత్సరానికి సరిపోతుందిలెండి. అయితే ఇంకా ఇలాంటి అడిషనల్ ఖర్చులొచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారండి వాళ్ళు. ఇంత సడెన్‌గా వస్తే. అంటే సేవింగ్స్‌కి ఏం మిగలవనమాట. జస్ట్ ఆ రోజుకి తినాలి, ఆ రోజుకి సంపాదించుకోవాలి అంతే తప్ప నేను చాలా ఫీల్ అయిపోయాననమాట. అయ్యో! ఎట్లా పాపం ఇప్పుడు ఖచ్చితంగా 3 మంత్స్ రెస్ట్ అడుగుతారండి. ఏం అది వెన్నుపూస కదా! 3 మంత్స్ రెస్ట్ తీసుకోవాలి. 3 మంత్స్ పాపం వర్క్ పోతది. మళ్ళీ డబ్బులు అవుతాయని ఆలోచిస్తూ ఉన్నాననమాట. అయితే కాల్ చేసి అన్నారు. అది పక్కటెముక ఉంటది కదా! ప్రక్కటెముక అరిగిపోయి వెన్నుపూసకి తగిలి నొప్పొస్తుందంట. ఆ వెన్నుపూస దగ్గర నుంచి పైదాకా ఉందంట. ఇన్ఫెక్షన్ అయ్యిందంట. అది తగిలి రాసుకుంటది కదా! ఇలాగా. మనకి ఏదైనా సరే అస్తమాను రాసుకుంటా ఉంటే అక్కడ పుండులాగా అయిపోతదిగా అలా అయిపోయింది. మందులిస్తే సెట్ అయిపోతది. కానీ స్లోగా తగ్గుతది. మందులు వాడండి అని చెప్పి ఎక్సర్సైజ్‌లు కూడా చేయాలంట. సో, అవన్నీ చెప్పి ఇంకా ఏం అవసరం లేదు. హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదంటే ఇంకా మా మరదలు ఫోన్ చేసి చెప్పిందనమాట. మా తమ్ముడు, మా మరదలు. అప్పుడు కొంచెం కూల్‌గా ఉన్నాను. మళ్ళీ ఇదొక టెన్షన్. మనకేమో ఇల్లు టెన్షన్ ఒకటే, అదొక టెన్షన్. ఇల్లు టెన్షన్ ఏం లేదులెండి లైట్ ఇంకా 2 రోజులు ఉంటది. దొరుకుతది. ఖచ్చితంగా దొరుకుతది. నన్ను నేను ఇంకా మోటివేట్ చేసుకుంటూ ఉంటాననమాట. ఇంకా పైన అమ్మాయి కూడా అంది. ఇంకేముంది వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా! 2 మంత్స్ ఉంటే. మీరు కూడా ఒకసారి సజెషన్ ఇచ్చారు. వాళ్ళవి ఏమన్నా రూమ్ ఉంటే తీసుకోండి అక్క అని. ఇంకా ఇలాంటోళ్ళ చోట పైన కూడా ఉండకూడదులెండి. ఇలాంటి ప్లేస్‌లో. ఇంకా అమ్మాయి కూడా చాలా బాధపడిపోతుంది. నాకంటే ముందు నువ్వే వెళ్ళిపోతున్నావు. నేనే ముందెళ్ళిపోతాను అనుకున్నానని. సరే ఎవరైతే ఏంటి ఒక మంత్ అటు ఇటు ఎళ్తున్నాము. అంతే అని మేమేమో అడ్జస్ట్ అయిపోయామన్నమాట. సో, ఇప్పుడు కర్రీ అయితే వంకాయలున్నాయి. కర్రీ చేస్తే మాత్రం అస్సలు తినరు. ఫ్రై చేస్తున్నానండి. తాలింపు పెట్టేసి కొంచెం జీడిపప్పు కూడా వేశాను. ఇష్టంగా తింటారని. ఇవంతా మగ్గబెట్టేసి బాగా ఉప్పు, కారం వేసేస్తే సరిపోతదనమాట. బాగా మగ్గబెట్టేసేయాలి. బాగా మగ్గబెట్టేసి ఉప్పు, కారం వేసేస్తే ఇంకా పెరుగుంది. ఆ పెరుగుతో సరిపోతది. కొంచెం నీరసం వచ్చేసిందండి సడెన్‌గా. బాగా నీరసం వచ్చింది. ఇంగో 2 రోజుల నుంచి ఆలోచించి మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇంటికి. మా తెలిసిన వాళ్ళందరూ కాల్ చేశారు. "టెన్షన్ పడకు. ఏం కాదు, ఏం కాదు. ఇన్ని రోజుల నుంచి ఉన్నాం కదా!" కొంచెం వాళ్ళకి కూడా బాధగా అనిపించిందనమాట. ఇంకా మార్నింగ్ నుంచి నేను కొంచెం యాక్టివ్ అయిపోయానులెండి. సరే లైట్‌లీ ఇంకా ఆలోచించినంత మాత్రాన ఏం జరుగుతది? దొరుకుతదిలే మంచిదనుకుని. అంటే పిల్లలకి తగ్గది దొరకాలి కదా! ఆడుకుంటానికి. అపార్ట్మెంట్ అనుకోండి మరీ బంధించేసినట్టు ఉంటదండి. అసలు అపార్ట్మెంట్‌లో ఉండాలంటే ఏదో జైల్‌లో ఉన్నట్టే ఉంటదనమాట. మనదేమో ఇండివిడ్యువల్ హౌస్‌లు కదా! డోర్ తీయగానే మంచిగా కనిపిస్తుంది అన్నీని. బయటేమో షాపులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అలవాటయిపోయి సడెన్‌గా నాకసలే కొత్తదనం అంత తొందరగా కనెక్ట్ అవ్వలేననమాట. నాకది ఒక ఇది బ్యాడ్‌ది. నేను ఏది కూడా తొందరగా కనెక్ట్ అవ్వలేను. ఒక్కసారి కనెక్ట్ అయితే వదులుకోలేను. అది. ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ అయినా అంతే. సడెన్‌గా ఫ్రెండ్‌షిప్ చేసేయడాలు, సడెన్‌గా వదిలేయటాలు అలా జరగదనమాట. ఫ్రెండ్‌షిప్ అనేది నాకు స్లోగా కనెక్ట్ అవుతది. కానీ అసలు ఎప్పటికి వదలను. కస్టమర్స్ అయినా అంతే. అంత సడెన్‌గా వాళ్ళని దగ్గరికి లాగేసుకోను. అలా అని చెప్పేసి దూరంగా తోసేయను. ఒకసారి కనెక్ట్ అయ్యారంటే వదలననమాట. డబ్బు విషయంలో నేనైతే చూసుకోనండి. మనుషులు ఇంపార్టెంట్ నాకు. మీరు చెప్తూ ఉంటారు.
మన స్టిచ్చింగ్ ఛానల్‌లో మీరెంత తీసుకుంటారు అమౌంట్ అయితే చెప్తాననమాట. ఇంత తక్కువ నేను కమర్షియల్‌గా చేయనండి. టైలరింగ్ అనేది నా ప్యాషన్ అంతే. నేను మీతో చాలా సార్లు అదే షేర్ చేశాను. టైలరింగ్ అనేది నా ప్యాషన్ అంతే తప్ప, ఇప్పుడు దాని మీద వాళ్ళని పీడించేసి 30 ఇవ్వండి, 40 ఇవ్వండి, 50 నా కష్టానికి తగ్గట్టు అంతే మరీ దానంగా కాదు. నేనెంత కష్టపడానో దానికి తగ్గట్టు వస్తే సరిపోతది. అంతే తప్ప అంతకు మించి ఎక్కువ రాకూడదు. రావాలని కూడా లేదు. అది కూడా మనిషిని బట్టే ఉంటదనమాట. అయినా ఈ మధ్యన నేను చాలా తక్కువ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఓన్లీ వీడియోస్ కోసమే. ఎందుకంటే మళ్ళీ హెల్త్ కూడా కొంచెం నీరస పడిపోతున్నాను కదా అని. హెల్తీ ఫుడ్ కొనుక్కోండి. నేను చెప్తూ ఉంటాను కదా! కెలాగ్స్ అది కొనుక్కోండి. నాకు రిజల్ట్ బాగా కనిపించింది. అందుకని. అయితే ఇంకా నాకైతే ఇడ్లీ పిండి లేదు, దోసల పిండి లేదు. మార్నింగ్ చెప్పాను కదా! ఇంకా బన్ తెప్పించేసి రోస్ట్ చేసేస్తున్నాను. టైం అయిపోతుంది. నేను కూడా ఎళ్ళాలి ఇంకా వాళ్ళతో పాటు. లేకపోతే పెద్దోడు, చిన్నోడు ఇద్దరు బాగా సతాయించేస్తారు వాళ్ళ డ్యాడీని. ఇంక నేను కూడా బ్రష్ చేసుకొని స్నానం ఏం చేయలేదు. జస్ట్ బ్రష్ చేసుకొని, బట్టలు మార్చుకొని, మొహానికి కొంచెం పౌడర్ రాసుకొని వెళ్ళిపోయాననమాట. చిన్నోడిని కూడా రెడీ చేపించి తీసుకెళ్ళిపోయాం. ఎందుకంటే మా పెద్దోడు బస్ ఎక్కడానికే 8:30 అలా అయిపోతదండి. మళ్ళీ చిన్నాయన్ని తీసుకొచ్చేంత టైం ఉండదనమాట. పైగా నేను కూడా వెళ్ళాలి కదా! వాడిని కూడా నిద్ర లేపేసి, ఇంక వాడు కూడా స్నానం చేపించేసి, రెడీ చేపించేసి అందరం వెళ్ళిపోయామనమాట ఇంకా. ఇక్కడ స్కూల్‌కి. వాడేమో ఏడుపులు, పెడబోపులు. అన్నయ్య ఎళ్ళిపోతున్నాడు, అన్నయ్య ఎళ్ళిపోతున్నాడు. మళ్ళీ వాళ్ళకి లంచం ఇవ్వడం. అంటే ఇది కొనిస్తాను, ఏడవకు అది కొనిస్తానని. మళ్ళీ బాగా ఏడ్చేస్తున్నాడు అందుకని. ఇదివరకు చిన్నప్పుడు ఏడ్చేస్తుంటే గుక్క అనేది శ్వాస అనేది తిప్పుకునేవాడు కాదండి. భయమేసేసేది మాకు. అప్పటినుంచి మేము ఎక్కువ ఏడిపించమనమాట. అదే అలవాటైపోయింది వాడికి. ఏడిపించట్లేదు వీళ్ళు, నన్ను అడిగిన వెంటనే ఇచ్చేస్తున్నారని అది అలవాటైపోయిందనమాట. అలవాటు మార్చాలి స్లోగా. చిన్నప్పుడు ఏంటో పాపం ఇలా కళ్ళు తేలేసేసి, అంటే ఏడుస్తుంటే కళ్ళంతా పైకి తేలేసేసి ఇలా పడిపోయేవాడు అనమాట. భయమేసేసిద్ది. పక్కన ఆంటీ ఏమన్నదంటే, "గుండెల మీద కొట్టాలమ్మా అలాంటప్పుడు. కొంచెం వాళ్ళు పెద్దగా అయ్యేదాకా ఇదే ప్రాబ్లమ్." వాడికి ఆ ప్రాబ్లమ్ ఉండేదనమాట. ఏడ్చాడనుకోండి గట్టిగా, కళ్ళన్నీ పైకి తేలేసేసి ఇలా పడిపోయేవాడనమాట వెనక్కి. అంటే ఆపుకోలేక. మరి దాన్ని ఏమంటారో తెలీదు గానీ హాస్పిటల్ చూపిద్దామంటే, "ఏం కాదది. పిల్లోడు వీక్‌గా ఉన్నాడంతే. గుండు మీద కొట్టండి బాగా పైకి లేస్తాడు" అనేవారు. అప్పటి నుంచి నేను ఎక్కువ ఏడిపించననమాట. ఆ ఏడిపించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. బాగా మొండిగా తయారైపోయాడు. సో, కర్రీ కూడా రెడీ అయిపోతది. ఉప్పు, కారాలు ఏసేస్తే రెడీ అయిపోతదనుకోండి. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళిపోయాను. తీసుకెళ్ళిపోయి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత బట్టలున్నాయి. అవన్నీ ఉతికేసి పైన ఆరేసాను. కొన్ని బట్టలు మడత పెట్టాల్సినున్నాయి. ఇది కూడా మడత పెట్టేసాను. ఇంకా బ్లౌజులంటారా, ఒక బ్లౌజ్ అయితే కట్ చేశాను. తలపోటుగుంది చెప్పాను కదా! తలపోటు, నీరసం అని. ఈ మండే వచ్చిందంటే అయ్య బాబోయ్! ఎంత పని చేసినా కూడా తీరదండి. ఎంత పని చేసినా కూడా ఇంకా ఇంకా ఊరుతానే ఉంటది ఈ మండే వచ్చిందంటే. నాకు నచ్చని డే ఏంటంటే సండే ఒకటి, మండే ఒకటి. సండే అంటారా, పేరుకే సండే. ఇంట్లో అందరూ ఉంటారు గోల గోల. ఈయనేమోని నాకు క్రికెట్ పెట్టమంటారు. వీళ్ళేమో బొమ్మలంటారు. అమ్మ ఆకలంటారు. నన్నైతే ఇలా పీక్కుని తినేస్తారండి. అస్సలు రెస్ట్ ఉండదు తెలుసా సండే మాటలు. ఆ నాన్ వెజ్ ఒకటి. అది తిన్న తర్వాత ఏమోని ఇంట్లోనే ఉంటామేమో అరగదు. ఇంకా అదొక బాధ. ఇంక నాకైతే సండే రాకపోవడమే మంచనిపిస్తది తెలుసా? ఎప్పుడైనా నేను ఆఫీస్‌కెళ్ళినప్పుడు సండే ఎప్పుడొస్తదా? ఎప్పుడొస్తదా? అని ఎదురు చూసేదాన్ని. ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకొని హాయిగా ఉండే టైంకి తొందరగా అయిపోయేది. అప్పుడే అయిపోయిందా సండే అనిపించేది. ఇప్పుడైతే సండే రాకపోతే బావుందనిపిస్తుంది. మళ్ళీ ఇంత తొందరగా వచ్చేసిందేంటి సండే అనిపిస్తుంది. అంత నరకంగా అనిపిస్తదనమాట మా ఇంట్లో అయితే. ఇంకేం చేస్తాం పిల్లలతో తప్పదు కదా! మీకు అలాగే ఉంటదిలెండి. మీకు కూడా పిల్లలున్న వాళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టేసుకొని ఇంకా లోపల పెట్టేసి ఎక్కడికక్కడ ఇంకా మన స్నానాలు చేసేసి మన పనులు మనం చేసుకోవాలి. ఇది అన్నీ కూడా మీషోలో బుక్ చేసిన ఫ్యాబ్రిక్స్ మీద నేనైతే వ్లాగ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను స్టేటస్‌లో లింక్ పెడతాను. చాలామంది దీంట్లో లింక్ పెట్టమంటున్నారు. ఇందులో యూట్యూబ్‌లో పెట్టకూడదంటండి. మాధురి గారు చెప్పారు. లింకులు అవి ఏం షేర్ చేయకండి బయటవి. యూట్యూబ్‌కి సంబంధించిన యూట్యూబే ఉండాలంట. వేరేవి ఏమి ఉండకూడదంట. కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోండి అంటే ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నాననమాట. చాలామంది తీసుకుంటున్నారు ఫ్యాబ్రిక్సు. ఎలా ఉంటుంది? ఎలా కుడితే ఎలా డిజైన్ టర్న్ అవుట్ అవుతుంది? అవన్నీ కూడా చెప్పాను. అదే లింక్‌లో పెట్టాననమాట. ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్. నాకు ఇన్‌స్టాగ్రామ్ లేదక్క ఎలా అంటే క్రియేట్ చేసుకుంటే వచ్చేస్తదండి. 5 నిమిషాల్లో క్రియేట్ చేయడం అంతే. కుమారి హౌస్ వైఫ్ ఉంటుంది. ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఫాలో అవుతా ఉంటే ఏయో ఒకటి పెడతా ఉంటాను. చూస్తా ఉండండి. కొన్నే ఉన్నాయిలెండి బట్టలు. నీరసంగా ఉండటం వల్ల చేయలేకపోయాననమాట. ఇప్పటికే ఉంది. వారం రోజులు పడతదండి సెట్ అవ్వడానికి. బ్లౌజులు ఏం తీసుకోవట్లేదండి. వచ్చిన బ్లౌజులే ఉన్న బ్లౌజులనే క్లియర్ చేసేసి పంపించేస్తాను.
మళ్ళీ మార్చ్ ఫస్ట్కి వెళ్ళిపోతాం కదా, సెకండ్కో ఫస్ట్కి వెళ్ళిపోతాం కదా, ఇంకొక 5 days ఇంట్లో చదువుకుంటాను సరిపోతుంది. తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఈ ఒక శారీ, మళ్ళీ ఇంకో శారీ వచ్చిందండి. ఇదే కలర్ అనమాట, ఎల్లో కలర్. నేను ఆల్రెడీ ఒకసారి కుట్టాను కదా, ఇది కట్ వర్క్ ఇమ్మని చెప్పారు. కట్ వర్క్ మాట, మన ఛానల్కి మళ్ళీ కట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది. కట్ వర్క్ బాగుంటుందంట, నచ్చుతున్నాయంట కట్ వర్క్ నావి. ఫినిషింగ్ అవంతా నచ్చుతున్నాయంట, అందుకని ఎక్కువ కుట్టించుకుంటున్నారు. ఇంకా ఈ ఫాలు పీకోకి ఇచ్చేస్తాను వాళ్ళకి. ఇవన్నీ ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ దీనికి సంబంధించింది పెట్టుకోవాలి. ఫాల్స్ తను ఫాల్ వేసేస్తే మళ్ళీ కస్టమర్కి ఇచ్చేసేయాలి, సరిపోతుంది. పక్కనే పెట్టుకుంటానండి కవరు. ఆ కవర్లో ఉంటాయన్నమాట. ఇదే కలర్కి ఆ కలర్ అనమాట. ఇది బ్రింజాల్ కలర్, కానీ ఈ బ్రింజాల్ వేరు, ఆ బ్రింజాల్ వేరు. చూస్తున్నా అదే ఉండాలి కలర్సు, ఎక్కడుందని చూస్తున్నా. ఈ ఫాల్స్ పీకో చేసే అమ్మాయి కూడా షిఫ్ట్ అవుతున్నారంట మరి. అదే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు షిఫ్ట్ అవ్వాలా వద్దా అని. ఇది ఇది వస్తుందండి, ఈ కవర్లో ఉన్నాయి ఇవి. ఇవన్నీ మూటలు 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 మూటలు. నిన్న ఒకరు అన్నారండి, ఒక కస్టమర్ కాదు, మన సబ్స్క్రైబర్ మాట. ఇల్లు మారుతున్నామని చెప్పాను కదా ఆ వీడియోకి. ఏమన్నారంటే, మీ ఇల్లు నీట్గా ఉంచుకోరు కదా, అందుకు వెళ్ళిపోమన్నారేమో అంటున్నారు. అసలు ఆ టైటిల్ చూసేసి డిసైడ్ అయిపోతారనమాట. అసలు నేనేం చెప్పాను, నేను అదే అన్నాను. మీరు వీడియో చూడలేదా పూర్తిగా అంటే, నేను అప్పుడప్పుడు వీడియో చూస్తాను, అందుకనే నాకు అర్థమైంది. అప్పుడప్పుడు వీడియో కాదు, ఇప్పుడు నేను పెట్టిన వీడియో మీరు చూడలేదా, అందులో క్లియర్గా చెప్పాను కదా అని చెప్పాను అనమాట. ఏంటో మనుషులు అసలు ఓపెన్ చేయకుండా మొత్తం వాళ్ళే డిసైడ్ చేసేస్తారు. అప్పుడప్పుడు చూస్తారంట, ఇల్లు బాగోదంట, ఎంత నీట్గా సదురుకోనంట. ఇలాంటి ఇల్లుకి ఎలా సదురుకున్నా అలాగే ఉంటుందండి. కొంచెం ఇల్లు బాగుంటే సదురుకున్నా కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది. అది ఏమున్నాయని సదరడానికి నాకు అర్థమే కాదు. కబోర్డ్ లేదు, ఒక బీరువా ఉంది, 3 సెల్ఫ్లు ఉన్నాయి. నేనే పెట్టుకున్నా, నా పిల్లలకే పెట్టినా, మా ఆయనకే పెట్టినా. ఆ సెల్ఫ్లో ఆ బీరువాలో కొత్తవి ఉంటాయి, కొత్త చీరలు, పట్టు చీరలు ఉంటాయి. మిగతావన్నీ ఇంకా నేను ఇంకెక్కడైనా సదరాలి, ఏమైనా చేయాలి. ఇప్పుడు ఇది షాప్లా ఉంది తెలుసా నాకు, ఇప్పుడు ఒక షాప్ అనమాట. లైనింగ్లు ఉన్నాయి, ఫాల్స్ ఉన్నాయి, మళ్ళీ స్టాండ్లు ఉన్నాయి, మిషన్ ఉంది, ఓవర్లాక్ మిషన్ ఉంది, పీకో మిషన్ ఉంది. ఇవన్నీ ఇంత ఇరుకింట్లో ఎలాగ పాసిబుల్ అవుతుంది చెప్పండి. ఇంక అంతే అనేవాళ్ళు అంటానే ఉంటారులేండి. ఈ బ్లౌజ్ కట్ చేద్దామని పెట్టుకున్నాను, పడుకుందామని చెప్పి మళ్ళీ పడుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను అనమాట. కొంచెం తలనొప్పిగా ఉంది, వీక్గా కూడా అనిపిస్తుందని ఐరన్ చేసేసుకుని ఈ బ్లౌజ్ ఒకటే కట్ చేసి పక్కన పెట్టేశానండి అంతే. ఎందుకంటే మన స్టిచ్చింగ్ ఛానల్కి ఒక వీడియో పెడదామని. ఇంకా కుట్టలేదు, ఇంకా రేపే కుట్టుకుందాము, అసలు మైండ్ పని చేయట్లేదు, బాడీ కూడా సహకరించట్లేదు అని చెప్పేసి ఇంక ఇది కటింగ్ చేసేసుకుని ఐరన్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే బాగా నలిగిపోయింది కదా, మళ్ళీ మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టినా కూడా అర్థం కాదనమాట. ముడతలు ముందు నాకు కటింగ్ సరిగ్గా రాదు, నేను ఐరన్ లేకుండా అసలు కటింగ్ చేయలేనండి. ఐరన్ చేస్తేనే బాగుంటుంది, మంచి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఐరన్ చేసుకోవాలి, నేనైతే చేస్తాను. ఇలా ఐరన్ చేసేసుకుని ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసానండి. ఐరన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కొంచెం హీట్లో ఉంచుకోవాలన్నమాట. అంటే మరీ కాలిపోయేంత కాదు, నార్మల్ హీటు. అసలు పొద్దున్నే లేచాను కదా, నిద్ర అనేది సరిగ్గా లేదనమాట. నిద్ర లేకపోవడం వల్ల కళ్ళన్నీ మూతలు పడిపోతున్నాయి. పడుకోవాలి ఈరోజు తొందరగా. పోన్లేండి, డాడీకి అయితే హెల్త్ నేను భయపడినంత అయితే లేదు. మళ్ళీ అడ్మిట్ అవ్వాలనుకొని చాలా భయపడ్డాను. అడ్మిట్ ఏం అవసరం లేదు, ఒక 6 నెలలు 4 నెలలు మెడిసిన్ వాడితే స్లోగా సెట్ అవుతుందంట. కానీ ఎక్సర్సైజ్ చేయాలంట. పాపం మెడ కట్టుకుంటానికి అది కూడా తీసుకున్నారండి. అదే అరిగిపోయినాయి అన్నారు కదా, దానికోసం ఆ బెల్టులు తీసుకున్నారు, స్కానింగ్లు అన్నారు, మళ్ళీ ఈ మందులు అన్నారు, ఆ మందు, మొత్తానికి అయిపోయి ఉంటాయి ఒక 15,000 దాకా నాకు తెలిసి. అంతే కదా, మనం అడుగు పెట్టామంటే 15,000 అవుతాయి. అందుకనే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. సో ఇది అయిపోయిన తర్వాత బ్లౌజ్ కట్ చేసేసి ఇంకా చిన్న బాబు దగ్గరికి అయితే వెళ్ళాను. పెద్ద బాబు ఇంకా రాలేదండి.
స్కూల్ బసెస్ రాలేదంట. 5:30కి అలా వస్తదంట. అయితే ఇప్పుడు వచ్చేసరికి మేము 4 అయింది. ఇంకా హోంవర్క్‌లు ఉంటే అవన్నీ చేయించుకొని, ఇదిగో ఈయనకి టీవీ కూడా పెడతానని చెప్పాను. ఎక్కువ ఏం లేవులేండి హోంవర్క్‌లు కొన్నే ఉన్నాయి. ఇంకా హోంవర్క్‌లు అయిపోయిన తర్వాత పెద్ద బాబుని కూడా తీసుకొచ్చి వాడిని పంపించొద్దనుకున్నాను ట్యూషన్‌కి. కానీ చిన్నోడు ఏడుస్తున్నాడు. అన్న లేకపోతే నేను ఎళ్ళనని. వీళ్ళిద్దరూ ఎళ్ళకపోతే ఇంక ఇంట్లో గోల గోల కింద ఉంటది. ఇప్పటికే నాకు నీరసంగా ఉంది. వీళ్ళని మళ్ళీ నేను చూసుకోలేనని చెప్పేసి ఇంకా పెద్ద బాబుని కూడా కొంచెం ఫ్రెష్ అప్ చేసి, నువ్వేం చదవకు జస్ట్ కూర్చో అంతే, కొంచెం రెస్ట్ తీసుకో, కావాలనుకుంటే నువ్వేమన్నా అవి వేసుకో, ఇవి డ్రాయింగ్లు వేసుకో అని చెప్పాననమాట. టీచర్ కూడా అదే చెప్పాను, కొంచెం టైర్డ్ అయిపోయాడు, డ్రాయింగ్లు వేసుకోమని చెప్పానని. సో అలాగే చిన్నోడి కోసం పెద్దోడిని కూడా పంపాల్సి వచ్చింది. వాడు వెళ్ళిన తర్వాత కూరగాయలు తెచ్చుకుని కొంతసేపు పడుకున్నాను అంతేనండి. అప్పుడే 8 అయిపోయిందనమాట. కూరగాయలు తీసుకురావడానికే సరిపోయింది టైం అంతా. అటు తిరిగి ఇటు తిరిగి అన్నీ ఎక్కడ చూసినా కూడా తిన్నవే ఉన్నాయి కూరగాయలు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.